హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో భూకంపన శాస్త్రం గురించి తెలుసుకుందాం. దీన్నే సిస్మాలజీ అని కూడా అంటారు. భూ అంతరపొరల ద్వారా ప్రయాణించే భూకంప తరంగాల స్వభావం గురించి అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు భూమి అంతర్నిర్మాణంలో వివిధ సాంద్రతలను అర్థం చేసుకోగలిగారనమాట. అంటే భూమి లోపల పొరల ద్వారా ప్రయాణించే భూకంప తరంగాల స్వభావం గురించి బాగా అన్వేషించారు శాస్త్రవేత్తలు. వీటి ద్వారా వివిధ సాంద్రతల గురించి అర్థం చేసుకున్నారనమాట. భూకంపం జరిగినప్పుడు భూకంప తరంగాలు సృష్టించబడతాయి. భూకంప తరంగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూకంపన శాస్త్రం అని అంటారు. భూకంప తరంగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూకంపన శాస్త్రం అని అంటారనమాట. భూకంప తరంగాలు భూకంప లేఖిని ద్వారా నమోదు చేయబడతాయి. భూకంప తరంగాలు వేటి ద్వారా నమోదు చేయబడతాయి అంటే భూకంప లేఖిని ద్వారా నమోదు చేయబడతాయి. భూకంపన శాస్త్రం ద్వారా మాత్రమే భూ అంతర్నిర్మాణం గురించి అధికారికంగా తెలుస్తుంది. భూమిలో అధిక శక్తి విడుదల కావడంలో భూమిలో చలనాల వల్ల భూకంపం అనేది వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు విడుదలయ్యే తరంగాలు అన్ని దిశల్లో కూడా వ్యాపిస్తాయి. భూకంపం సంభవించిన ప్రదేశాన్ని నాభిగా వ్యవహరించగా ఇక్కడ నుంచి భూమి ఉపరితలానికి నిట్ట నిలువుగా దగ్గరి దారిలో ఉన్న బిందువుని అధికేంద్రం అని అంటారు. అంటే భూకంపం ఎక్కడైతే వస్తుందో ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే నాభి అంటారు. ఇక్కడి నుంచి భూ ఉపరితలానికి నిట్ట నిలువుగా దగ్గర దారిలో ఉన్న బిందువుని ఏమంటారు అంటే అధికేంద్రం అని అంటారు. నాభి అనేది భూమి లోపల ఉండగా అధికేంద్రం అనేది భూమి మీద ఉంటుంది. భూకంపం సంభవించినప్పుడు ఈ రకాల తరంగాలు నాభి నుంచి ప్రయాణిస్తాయి. ఈ తరంగాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి వేర్వేరు వేగాలను కలిగి ఉంటాయి. ఇందులో మొదటి రకం తరంగాలు శరీర తరంగాలు. ఈ తరంగాలు భూ ఉపరితలంపై గల శిలలతో సంఘర్షించి ఒక కొత్త రకం తరంగాలను సృష్టిస్తాయి. వాటిని ఉపరితల తరంగాలు అని అంటారు. అంటే ఇక్కడ మనకి 2 రకాల తరంగాలు ఉంటాయి. వాటిలో మొదటి రకం తరంగాలు ఎలా ఉంటాయి అంటే భూ ఉపరితలం మీద శిలలు అనేవి ఉంటాయని మనం చెప్పుకున్నాం. అంటే వీటిని ఏవైతే సంఘర్షించి ఉంటాయో ఒక కొత్త రకం తరంగాలు అనేవి సృష్టిస్తాయన్నమాట. వాటిని ఉపరితల తరంగాలు అంటారు. ఇవి భూ ఉపరితలంపై ప్రయాణిస్తాయి. ఈ తరంగాల వేగం వివిధ పదార్థాల గుండా ప్రయాణించేటప్పుడు మారుతూ ఉంటుంది. సాంద్రత ఎక్కువ గల పదార్థం గుండా ప్రయాణిస్తే వేగం అనేది పెరుగుతుంది. అంటే సాంద్రత ఎక్కువగా ఏ పదార్థాలు అయితే ఉంటుందో వాటి ద్వారా ప్రయాణిస్తే వేగం అనేది పెరుగుతుంది. ఈ విధంగా తరంగాల వేగం అనేది అది ప్రయాణించే పదార్థం యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ శరీర తరంగాలు తిరిగి ప్రాథమిక తరంగాలు మరియు ద్వితీయ తరంగాలుగా విభజించబడతాయి. శరీర తరంగాలే మళ్ళీ 2 రకాలు, ప్రాథమిక తరంగాలు అని ద్వితీయ తరంగాలు. ప్రాథమిక తరంగాలు అంటే ప్రైమరీ వేవ్స్, ఇవి సెకండరీ వేవ్స్ అన్నమాట. ప్రాథమిక తరంగాలు వేగంగా కదిలి భూ ఉపరితలంపై మొదటగా చేరుకుంటాయి. వీటిని దైర్ఘ్య తరంగాలు అని కూడా అంటారు. ఈ తరంగాలు ధ్వని తరంగాలను పోలి ఉండి ఇవి ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. తరంగాలు కొంత సమయం తీసుకొని భూ ఉపరితలంపై కొంత ఆలస్యంగా చేరుతాయి. ఈ తరంగాలు ద్వితీయ తరంగాలను పోలి ఉండగా ఇవి కేవలం ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఈ తరంగాల ప్రత్యేక లక్షణం ద్వారా శాస్త్రజ్ఞులకు భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే వీలు కలిగింది. పరావర్తనం ద్వారా తరంగాలు పుంజుకోగా వక్రీభవనం వల్ల తరంగాలు వివిధ దిశల్లో వ్యాపిస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ తీసుకుంటే ధ్వని తరంగాలు అనేవి వేటి గుండా ప్రయాణిస్తాయి అంటే ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు అనేవి కొంత సమయం తీసుకొని భూ ఉపరితలం మీదకి కొంత నిదానంగా చేరుతాయి. ఈ తరంగాలు ద్వితీయ తరంగాల్ని పోలి ఉంటాయన్నమాట. ఇవి కేవలం ఏ పదార్థాల గుండా ప్రయాణిస్తాయి అంటే ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఈ తరంగాల ప్రత్యేక లక్షణం అనేది ఏది అంటే భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే వీలు అనేది కలిగింది. ప్రాథమిక తరంగాలు. ఈ తరంగాలను పీ తరంగాలు లేదా అనుదైర్ఘ్య తరంగాలు అని కూడా అంటారు. ఇవి అన్ని పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఈ తరంగాల వేగం
పదార్థాల సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. వీటి వేగం సాంద్రత పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. దీని ద్వారా భూ అంతర్నిర్మాణంలో గల సాంద్రత, వివిధ పొరల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఈ తరంగాలు ద్రవ పదార్థాల గుండా ప్రయాణించినప్పటికీ వాటి వేగం అనేది తగ్గుతుంది. అంటే ప్రాథమిక తరంగాలకు మరొక పేరు పీ తరంగాలని లేదా అనుదైర్ఘ్య తరంగాలు అని కూడా అంటారు. ఇవి ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తాయి, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి, ద్రవ పదార్థాల గుండా కూడా ప్రయాణిస్తాయి. అంటే వీటి యొక్క వేగం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. అంటే సాంద్రత పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాథమిక తరంగాల వేగం కూడా పెరుగుతుంది. దీని ద్వారా సాంద్రత, వివిధ పొరల గురించి తెలుసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ద్వితీయ తరంగాలు తీసుకుంటే ఈ తరంగాలు కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణిస్తాయి. ద్రవ స్థితిలో బాహ్య కేంద్రం అనేది ఉందని ఈ తరంగాలు బాహ్య కేంద్రానికి చేరగానే దెబ్బతినడం అనేది జరిగింది. దీని ద్వారా బాహ్య ప్రావారం ఘన పదార్థంతో బాహ్య కేంద్రంలో ద్రవ పదార్థం అంది అని తెలిసింది. దీని ద్వారా 1906లో రిచర్డ్ డిక్సన్ ఓల్డమ్ అనే శాస్త్రవేత్త బాహ్య కేంద్రం ద్రవ పదార్థంలో ఉందని తెలియజేశాడు. ఈ విధంగా బాహ్య కేంద్రం అధికేంద్రానికి దీని వ్యతిరేక దిశలో ఒక నీడను ఏర్పరుస్తుంది. ఈ విధంగా భూకంపం సంభవించినప్పుడు భూకంప లేఖిని అధికేంద్రం వద్ద పి మరియు ఎస్ తరంగాలు నమోదు కాగా దూరం పెరిగిన కొద్దీ ఎస్ తరంగాలు నమోదు చేయబడవు. ఎస్ తరంగాలు ఛాయా ప్రాంతం 105 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ విధంగా ఎస్ తరంగాల ద్వారా బాహ్య ప్రావారం, బాహ్య కేంద్రం, అంతర్కేంద్రాలను గుర్తించే అవకాశం కలిగింది. ద్వితీయ తరంగాల గురించి మనం ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన అర్థం తీసుకుంటే అండి, ప్రాథమిక తరంగాలు కేవలం ఇవి ఒక పదార్థం గురించి గుండా మాత్రమే కాదు, అన్ని పదార్థాల గుండా కూడా ప్రయాణిస్తాయి అన్నమాట. కానీ ద్వితీయ తరంగాలు మాత్రం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణిస్తాయి. ఈ ద్రవ స్థితిలో బాహ్య కేంద్రం అనేది ఉందని ఈ తరంగాలు బాహ్య కేంద్రానికి రాగానే దెబ్బతింటాయి. దీని ద్వారా బాహ్య ప్రావారం ఘన పదార్థంతో బాహ్య కేంద్రంలో ద్రవ పదార్థం ఉంది అని తెలిసింది. దీని ద్వారా 1906లో రిచర్డ్ డిక్సన్ ఓల్డమ్ అనే శాస్త్రవేత్త బాహ్య కేంద్రకం అనేది ద్రవ పదార్థంలో ఉంది అని తెలియజేశాడు. భూకంపం సంభవించినప్పుడు భూకంప లేఖిని అధికేంద్రం వద్ద ప్రాథమిక మరియు ద్వితీయ తరంగాలు నమోదు కాగా దూరం పెరిగే కొద్దీ ఎస్ తరంగాలు అనేవి నమోదు చేయబడవు. ఈ ఎస్ తరంగాలు ఛాయా ప్రాంతం ఎన్ని డిగ్రీల మధ్య ఉంటుంది అంటే 105 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్య ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి భూకంప నిర్మాణం, భూకంప పుట్టుక స్థలం ఇది. నెక్స్ట్ ఇవి ఉపరితల తరంగాలు, ఇవి ప్రాథమిక తరంగాలు, ఇవి సెకండరీ తరంగాలు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బిందువుని కేంద్రంగా తీసుకుంటే కేంద్రం వద్ద మెల్లగా ప్రయాణించడం అనేది జరుగుతాయి. ఈ ఎస్ తరంగాలు కేంద్రాన్ని ఖండించు. ఈ ఎస్ తరంగాలు చూడండి సపరేట్గా వెళ్తున్నాయి, కేంద్రాన్ని ఆనుకుని లేవన్నమాట. ఇక్కడ కిరణం అనేది వంగింది అంటే వక్రీభవనం అనేది చెందింది. ఇది చుట్టూ ప్రాంతం కాబట్టి ఇది ప్రావారం అని అంటాం. నెక్స్ట్ మనం ఉపరితల తరంగాల గురించి తీసుకుంటే ఈ తరంగాలను దీర్ఘ తరంగాలు లేదా ఎల్ తరంగాలు అని అంటారు. ఈ తరంగాలు భూ ఉపరితలంపై ప్రయాణిస్తాయి. భూకంప తరంగాలలో కంటే ఇవి చాలా దూరం ప్రయాణిస్తాయి. ఈ తరంగాల వేగం పి మరియు ఎస్ తరంగాల కంటే తక్కువ వేగం కలిగి ఉన్నప్పటికీ ఈ తరంగాలు అన్నీ చాలా హింసాత్మకంగా, విధ్వంసకరంగా ఉంటాయి. భూ అంతర్నిర్మాణం, దీని స్వభావం, కూర్పు అనేవి భూకంప తరంగాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. భూకంప తరంగాలు సజాతీయమైన పదార్థం గుండా ప్రయాణించాయని తెలుసుకున్నప్పటికీ భూకంప తరంగాలు సాంద్రతలో గల వైవిధ్యత గల విజాతీయమైన పదార్థం గుండా ప్రయాణించినప్పుడు తెలుసుకున్నప్పటికీ విజాతీయమైన పదార్థం గుండా ప్రయాణించినప్పుడు ఈ తరంగాలు పరావర్తనం, వక్రీభవనం చెందుతాయి. ఒకవేళ భూమి సజాతీయ పదార్థాలతో ఉంటే భూకంప తరంగాలు కేంద్రానికి నేరుగా చేరుకోవాలి, కానీ అలా జరగలేదు. కానీ భూకంప తరంగాలు కొద్దిగా వంగి వక్రీకరణ మార్గాన్ని అనుసరించాయి. అంటే భూమి సజాతీయ పదార్థాలతో కూడి ఉండక వేరువేరు సాంద్రతలు
కలిగి ఉంది. ఎక్కడైతే సాంద్రతలో మార్పు ఉంటుందో దాన్ని భూకంప తరంగాలుని గుర్తించడం జరిగిందనమాట. ఈ ఉపరితల తరంగాలకు సంబంధించిన అర్థం తీసుకుంటే పేరులోనే ఉందండి, ఉపరితల తరంగాలు. అంటే వీటికి మరొక పేరు ఏది అంటే దీర్ఘకాల తరంగాలు అనమాట. ఎల్ తరంగాలు అని కూడా అంటారు. ఇవి ఎక్కడ ప్రయాణిస్తాయి అంటే భూపరితలం మీద ప్రయాణిస్తాయి. భూకంప తరంగాలలో కంటే ఇవి ఎక్కువ దూరంలో ప్రయాణిస్తాయి అన్నమాట. ఇవి ప్రాథమిక మరియు ద్వితీయ తరంగాల కంటే వేగం అనేది తక్కువే, కానీ వీటి యొక్క ప్రమాదం అనేది చాలా చాలా ఉంటుందన్నమాట. ఇక్కడ భూ అంతర్నిర్మాణం, దీని స్వభావం, కూర్పు అనేది భూకంప తరంగాల ద్వారా తెలుసుకుంటాం. అంటే ఉపరితల తరంగాల యొక్క భూ అంతర్నిర్మాణం, వీటి యొక్క స్వభావం అనేది దేని ద్వారా తెలుసుకుంటామంటే భూకంప తరంగాల ద్వారా తెలుసుకుంటాం. భూకంప తరంగాలు సజాతీయమైన పదార్థం గుండా ప్రయాణించాయని తెలుసుకున్నప్పటికీ భూకంప తరంగాలు సాంద్రతలో గల వైవిధ్యత గల విజాతీయమైన పదార్థం గుండా ప్రయాణించినప్పుడు తెలుసుకున్నప్పటికీ ఇవి పరావర్తనం మరియు వక్రీభవనం అనేది చెందుతాయన్నమాట. ఒకవేళ భూమి సజాతీయ పదార్థాలతో ఉంటే భూకంప తరంగాలు కేంద్రానికి నేరుగా చేరుకోవాలి, కానీ ఉపరితల తరంగాలు కేంద్రానికి చేరుకోవు కదా, మనం చూసాం ఆల్రెడీ పిక్చర్లో. కానీ భూకంప తరంగాలు కొద్దిగా వంగి వక్రీకరణ మార్గాన్ని అనుసరించాయి. అంటే భూమి సజాతీయ పదార్థాలతో కూడి ఉండక వేరువేరు సాంద్రతల్ని కలిగి ఉంది. ఎప్పుడైతే మనకి సాంద్రతలో మార్పు అనేది ఉంటుందో దాన్ని భూకంప తరంగాలు గుర్తించడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి భూకంప తరంగాల్లోని రకాలు. ఈ క్లాస్ ఇంతటితో పూర్తయిందండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.